ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జైంట్స్పై కేవలం 38 బంతుల్లోనే 10 సిక్సర్లు, 93 పరుగులతో చెలరేగిన రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ మ్యాచ్ ముగిసిన తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. లక్నోపై హాఫ్ సెంచరీ కొట్టాక వైభవ్ తన చేతి వేళ్లను చూపిస్తూ చాలా డిఫరెంట్గా సెలబ్రేట్ చేసుకున్నాడు. దీనిపై ప్రెజెంటేషన్ హోస్ట్ ప్రశ్నించగా, ఏమో సార్, ఆ సెలబ్రేషన్ అర్థం ఏంటో నాకు తెలియదంటూ నవ్వేసి అందరినీ షాక్ గురిచేశాడు. తాను ప్రతి మ్యాచ్లోనూ ఏదో ఒక కొత్త స్టైల్ చూపిస్తానని, దాన్ని ముందే ప్లాన్ చేసుకోనని, దాని వెనక ఎలాంటి అర్థం కూడా లేదని అన్నాడు. అంతేకాదు, లక్నో బ్యాటింగ్ చేస్తున్నప్పుడే తాను డగౌట్లో కూర్చొని పిచ్ను పరిశీలించానని చెప్పాడు. వికెట్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉందని ముందే పసిగట్టానని అన్నాడు. అందుకే క్రీజ్లోకి వెళ్ళాక తొందర పడకుండా కొంత సమయం తీసుకొని ఆ తర్వాత లక్నో బౌలర్లను అటాక్ చేశానని తన ప్లాన్ను రివీల్ చేశాడు. ఈ సీజన్లో 3వ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలిచినా కూడా వైభవ్ అస్సలు గర్వపడటం లేదు. తలపైకి ఎక్కించుకునే ప్రశంసలను తాను అస్సలు పట్టించుకోనని, అసలు న్యూస్ పేపర్లే చదవనని స్పష్టం చేశాడు.